E6 టీవీకి స్వాగతం. దశాబ్దాల కాలం నుంచి శ్రీ శివదుర్గ జ్యోతిషాలయం ద్వారా అనేక మందికి సంతానలేమి, ఆర్థిక వృద్ధి, ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఇలాంటి ఏ సమస్యలున్నా వాటందరికీ పరిష్కార మార్గాలు చూపించిన గురూజీ అర్జున్ రాజు కోయరాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇలాంటి సమస్యలకి పరిష్కారం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ కోయ జ్యోతిష్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, చాలా మంది ఫస్ట్ ఈ కోయ జ్యోతిష్యానికి ఎందుకు వెళ్తారు, ఏమన్నా వశీకరణ వీటి గురించి వెళ్తారు. ఈ వశీకరణ అనేది నిజంగానే ఉందా గురుగారు? చాలా మంచి క్వశ్చన్ తల్లి. మెయిన్గా ఏంటంటే ఈ జాతికి సంబంధించింది కోయ రాజు, కోయ దొర, గుట్ట కొయ్యోళ్ళు వీళ్ళంతా 3 తింపుల్లో ఉంటారమ్మా. ఒకటి వచ్చేసి శ్రీశైలము, ఒకటి శ్రీకాకుళము, ఆ తర్వాత మేడారము, ఇలా కొన్ని జాతులు. ఫస్ట్ ఏంటంటే ఆ శక్తి అనేసి ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు నమ్ముతారంటే, ఒకప్పుడు మా తాతల మున్తాతలు కూడా కోయరాజులు అన్నవాళ్ళు, కొయ్యి దొరలు అన్నవాళ్ళు కొంతమంది ఏంటంటే ఇల్లు వాడవాడ తిరిగేవాళ్ళమ్మ. ఆ వాడవాడ తిరిగి ఇంటింటికి ఏ సంబంధం ఉంది, ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ శక్తులు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి ముఖం చూసి చెప్పి, అమ్మ నీకు ఈ పరిస్థితి ఉంది, ఈ పరిస్థితులు ఇలా జరిగింది, మీ జీవితాలు ఎలా ఉన్నాయని ముఖం చూసి చెప్పడము అది కొన్నాళ్ళ దాకా సాగిందన్నమాట. అయితే కొయ్యి రాజులు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మా కొయ్యి జాతిలో నుంచి ఫస్ట్ మా తల్లి గర్భం నుంచి పుట్టేది ప్రతి ఒక్క మనిషికి, ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క స్థానానికి ఒక శక్తులు ఉంటాయన్నమాట. ఆ శక్తులు ఏంటంటే పుట్టిన 3వ రోజు పసర ద్వారాగ నుంచి ఆ మనిషికి ఆ వ్యక్తికి, ఆ పుట్టిన పశుబాలుడికి మనం ఉగ్గుపాలు ఎలా పడతామో అలా పెట్టి తెలుస్తున్న పసర ద్వారాగ నుంచి 9వ రోజు, 3వ రోజు, 9వ రోజు, 19వ రోజు 21 సంవత్సరం దాకా ఒక భేదాక్షరాలు రాస్తారన్నమాట. ఆ భేదాక్షరాలు పెట్టి మనిషి చూడంగానే వాళ్ళ చరిత్ర ఏమిటి అన్నదే చెప్పేదే కోయ రాజులు అన్నమాట. దాని దొరలు వేరే, కొయ్య రాజులు వేరే, గుట్ట కొయ్యలు వేరే. కాబట్టి ప్రతిదీ కొయ్యరాజు అన్నది పెద్దవాడు అన్నమాట, గురువు లాంటి వాడు గూడానికి. అదమ్మా. గురువు గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా, మీకు ఒక పసరు పోస్తారు, దానివల్ల ఎదుటివారి జాతకాలు చదివే శక్తి మాలో వస్తుందని చెప్పేసి. అంటే ఇప్పుడు సామాన్యులకు కూడా ఆ పసరు పోస్తే అదే శక్తి చెప్పగలిగే శక్తి వస్తుందా గురువు? రాదమ్మా. ఎందుకంటే అది ఒక్కొక్క జాతికి ఒక్కొక్క యోగం. అంటే మా జాతిలో కొన్ని పద్ధతులు ఎట్టుంటాయంటే అమ్మా, మేము ఏరే జాతి పిల్లని చేసుకో. మా జాతిలో ఏరే జాతి వాళ్ళని ఒకప్పుడు మా తాతల మున్తాతలు మాకు అడవిలో ఉన్నప్పుడు మాకు ఒక కట్టు ఉంటుంది అన్నమాట, ఒక గీత. ఆ గీతలో ఎవరైనా సరే బయటి వాళ్ళు అగబడి లోనకు రానియకుండా మేమంతా కాపలా కాస్త, అంటే వాళ్ళు జనం ఇలా ఉండాలి, ఇలా పద్ధతి ఉండాలి, ఇలా మాట్లాడాలని మాకు నాగరికత తెలవదు. ఒకప్పుడు మాకు జాతికి సంబంధించిన వాళ్ళతోనే, మా వాళ్ళతోనే, మా గుడిలోనే ఉండేవాళ్ళన్నమాట. అది ఏంటంటే ఏరే వాళ్ళకి పోసే పసర అనేసి ఉంటుంది. ఏరే వాళ్ళకి పోస్తే ఎందుకు రాదంటే అది వాసన అంటారు, రక్త శక్తి అంటారు కదమ్మా. అది రక్త బిందు స్థానం నుంచి ఒక్కొక్క స్థానం నుంచి ఆ జాతికి సంబంధించిన రక్త బిందువు పట్టి వాళ్ళకి అది వర్తిస్తుంది. ఆ శక్తి వాళ్ళకి వర్తిస్తుంది. దానివల్ల కొన్ని జాతులకి కొన్ని ఇప్పుడు తక్కువ జాతి వాళ్ళు, ఎక్కువ జాతి వాళ్ళు అట్లా ఉంటారు కదమ్మా. మా జాతి వాళ్ళు ఒకప్పుడు అడవిలోనే ఉండేవాళ్ళు. కాబట్టి ఈ మధ్య కాలంలో మాకంటూ రిజర్వేషన్లు, చదువుకుంటే మంచి జాబులు ఉంటాయి అని మీలాంటి వాళ్ళు కొంతమందికి చెప్పి మమ్మల్ని ఇప్పుడిప్పుడే పిల్లల్ని చదివిస్తున్నాం అన్నమాట. ఒకప్పుడు మాకు సరస్వతి చదువు కూడా మాకు తెలవదు. అందువల్ల అది మా జాతికి సంబంధించిన వస్త్రం మాకే అది వర్తిస్తుంది. గురువు గారు, ఇప్పుడు మనకి కోయ రాజులు గాని, కోయదర్లు అంటే ముందుగా గుర్తొచ్చేది నాటు వైద్యం. అది కాకుండా ఇప్పుడు జ్యోతిష్యాలయంలో కూడా చాలా ఫేమస్ అవుతున్నారు. అంటే మీరు 2 చేస్తున్నారా, లేదంటే ఏది మీకు ముందు నుంచి ఉంది, నాటు వైద్యమా లేదా జ్యోతిష్యమా? మాకు జ్యోతిష్యము ఫస్ట్ నుంచి తాతల మున్తాతల కాంచి కాదమ్మా. జ్యోతిష్యము, నాటు వైద్యము ఈ 2 ఉన్నాయి మాకు. ఒకప్పుడు ఈ డాక్టర్లు వీళ్ళందరూ తెలవనప్పుడు కూడా మా గురువులు అంటారు కదమ్మా, మాకు వైద్యం మా దగ్గరికి వచ్చి మాకు ఇక్కడ ఎడ్ల బండ్లు వేసుకొని ఊరు వాళ్ళు అందరూ వచ్చి నాటు వైద్యం అనేది ఇప్పుడు ఎందుకు దూరమైందంటే, అది చాలా మంది దానికి పత్యం ఎక్కువ అంటారు. పత్యం అంటే అర్థమైంది కదమ్మా. అది తిన్నప్పుడు ఏంటంటే సప్పడ మితుకులు, కొన్ని కఠినమైన పత్యాలు ఉంటాయి అన్నమాట. ఆ పత్యాలు కొంతమంది ఇప్పుడు చేయలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే అది తిన్న పత్యం తప్పినంటారు కదా, అది పత్యం తప్పితే ఏమైపోద్ది అంటే అది సైడ్ ఎఫెక్ట్ కొడుతుంది. అది నిజం. అందువల్ల చాలా మంది నాటు వైద్యాన్ని ఎక్కువ లేకపోతే నాటు వైద్యం తిన్న ప్రతి ఒక్క రోగి ఖచ్చితంగా అది మళ్ళీ తిరిగి ఆ జబ్బు అనేసి ఉంటుంది, రాదు. కానీ దానికి ఎక్కువ నియమాలు ఉండాలి. అంటే నియమం అంటే 90 రోజులు పడుతుంది, 21 రోజు ఉంటుంది. అది సప్ర మితుకులు, భోజనాలు కొంతమంది ఇప్పుడు చేయలేరు. కాబట్టి ఏంటంటే
ఈ నాటు వైద్యాన్ని కొంచెం దూరం పెట్టారు. అలాగా శక్తులు, చెడు శక్తులు అంటారు కదమ్మా, చెడు శక్తులు ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని ఎందుకు సంప్రదిస్తారంటే కొయ్యి వాళ్ళు చెప్పింది, కొయ్యరాజు చెప్పింది ఎప్పటికీ అబద్ధం చెప్పరు అన్న ఒక నమ్మకం ఈ రోజు కూడా పోదు. గురుగారు, ఇక్కడ మీరు చెప్పారు కదా చెడు శక్తులు ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదిస్తారని చెప్పేసి. ఇప్పుడు చెడు శక్తులు ఉన్న వాళ్ళు ఒకరు మీ దగ్గరకు వచ్చి వేరే వాళ్ళని నాశనం చేయాలని మీకు చెప్తా, అలాంటివి మీరు చేస్తారా? వేరే వాళ్ళని నాశనం చేసేదమ్మా దీంట్లో కుడి చెయ్యి ఎడం చెయ్యి ఎలా ఉందో అలాగ చెడు చేసేవాళ్ళు ఒక పక్క ఉంటే మంచి చెడుని తీసేవాళ్ళు మంచి చేసేవాళ్ళు ఒక పక్క ఉంటారు. మేము మంచి చేసేవాళ్ళం అంటే చెడుని కనిపెట్టేవాళ్ళం. వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ప్రతి మానవులు ఇప్పుడు నువ్వు అన్నావు కదమ్మా ఫస్ట్లో ఈ విద్య నేర్చుకోవచ్చు అన్నదే, ఈ తాంత్రిక మంత్రాలు శక్తులు నేర్చుకున్న శుద్ర పూజలు అది చెడు పూజలు అంటారు, అది నేర్చుకుంటారు తెలిసిందా, నేర్చుకొని ప్రయోగిస్తారు. ఆ ప్రయోగించినప్పుడే ఆ మనిషిలో ఉన్న చెడు మాలాంటి దొరలకి ఎమ్మటే ముఖంలో ఉన్న ఆ జీవకళ అంటారు, ఆ జీవకళ ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట. తెలిసినప్పుడు వీడు ఈ బాధలో ఉన్నారు, వీళ్ళు ఈ కష్టాలలో ఉన్నారు అన్నది మేము గ్రహించి బాబు నీకు ఈ చెడు చేశారు అన్నది ఆ చెడు తీయడం వరకే మా ధర్మం. అంతేగాని మీరు వేరే వారికి అంటే బ్లాక్ మ్యాజిక్ చేయడం కానీ లేకపోతే వశీకరణం చేయడం కానీ ఇలాంటివి చేస్తారు? వశీకరణ చేసినప్పుడు వశీకరణే కానీ ఈ చెల్లి కానీ ఇప్పుడు మనకి చెడు చేయడం అనేది మా జాతిలో లేదమ్మా, తీయడం వరకే తెలుసు. మీరు తీయడం వరకే తెలుసు, ఎందుకంటే మాకు అది చూడంగానే తెలిసిపోద్ది కాబట్టి. ఇప్పుడు దెయ్యము భూతము కర్మ పిశాచి అన్నీ ఉంటాయి, కానీ మనం అవతల మనిషిని నాశనం చేయాలని ఇలా చేయి చూపిస్తే 4 సార్లు మనకు తగులుతూ అంటారు పెద్దలు. అందువల్ల మనిషికి జీవితంలో దీనికి మేనుగా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటమ్మా, నీకు వీలైనంత సాయం చేయగాని మనిషిని అపకార్థంగా మనిషిని నాశనం చేయడము, వాడు పాడైపోవాలంటాము, అదే నరదృష్టి అన్నది. నరదృష్టి అన్నది కూడా ఒక మనిషి బాగుపడకూడదు. వీడు పైకి వస్తున్నాడే, వీడు కుటుంబం బాగుంది, వీడు యోగం బాగుంది, ఇల్లు కట్టుకున్నాడు, కొడుకులు దేశాలు వెళ్ళారు, చాలా వరకు బాగుందని ఒక సూపు ద్వారాగే నరప్రయోగం అంటారు తల్లి. దాన్ని తీయడం వరకే మాకు తెలుసు. ఇప్పుడు మీ జాతిలో 3 రకాలు ఉంటాయి అన్నారు కదా గారు, కోయ ద్వారులు, మీరు కోయ రాజులు, మీకు వాళ్ళకి మధ్య వ్యత్యాసం ఏంటి? కోయ రాజులు అన్నది మా గూడానికి పెద్దవాళ్ళు అంటారు, రాజులు అన్నది అర్థం. ఆ తర్వాత గుట్ట కొయ్యలు అంటారు. గుట్ట కొయ్యలు అంటే వాళ్ళు ఎక్కువ ఈ వృత్తి కాకుండా ఎగసాయం చేసుకొని తెలిసిందా, ఈ వృత్తిలోనే తక్కువ నేర్చుకోవడం తెలిసిందా, రోడ్లమ్మడి తిరిగే వాళ్ళు తెలిసిందా, ఏమో కొట్ట అంటారు కదమ్మా, కోటి విజులు కూటు కొరకు కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు, అది వాళ్ళు కొంతవరకే తెలుసు వాళ్ళకి తెలిసిందా. ఇంకంటే ఇప్పుడు దొరలు అనే వాళ్ళు కొయ్య రాజులు కొయ్యి దొరలు అంటారు కదా, కొయ్యి దొరలు అన్న వాళ్ళు కూడా వైద్యము తెలిసింది, ఇలాగా ఊరూరా తిరగడము అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. వాళ్ళకి మాకు ఏంటంటే మేము ఎందుకు పోవట్లేదంటే రాజులు ఎందుకు తిరగలేదు, ఒకప్పుడు మేము కూడా తిరిగేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు తిరగట్లేదంటే ప్రతి మనిషికి చెప్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు అంత గొప్పగా చెప్పేవాడివి కదా, జాతకాలు చెప్పేవాడు కదా, ముందు నీ జాతకం నువ్వు చూసుకొని వెక్కరీయడం వేళన చేయడం మమ్మల్ని అలా మొదలు పెట్టారన్నమాట. దానివల్ల మనకి ఇంత ఇజ్జి ఉండి కూడా వాళ్ళ గురించి మనం బాగుపడాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలని మనం సాయం చేసి చెప్తున్నాం కదా, వాళ్ళే మనల్ని వెక్కిరిస్తున్నారే, మనల్ని వేళన చేస్తున్నారని మేము మా ఇంటికి వచ్చేవారికి అంటే మా గుమ్మం తొక్కిన వాళ్ళకి, మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి, మా పీఠం తొక్కిన వాళ్ళకి మేము సాయం చేద్దామని ఇలాగా ఆఫీస్ అనేసి ఉంటుంది, ఒక పీఠం అనేసి ఉంటుంది పెట్టుకోవడానికి కారణం. కానీ కొంతమంది ఇంకా తిరుగుతూనే ఉంటారు, వాళ్ళకి మాకు సంబంధం ఉండదు. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మాకు సాయం అని కోరిన వాళ్ళకి నాటు వైద్యమే కానీ ఏ పిల్లలకే కానీ సంతానంకే కానీ ప్రేమకే కానీ ప్రతి ఒక్క దాని కోర్టు సమస్యకి కానీ ఏ సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క మానవుడికి బాధ లేని మానవుడు ఎవరూ లేరు. కానీ అది కొంతమంది ఏమనుకుంటారంటే నా రాత బాగలేదు, నా టైం బాగలేదు, నేను ఇలాగే ఉన్నాను, నా జీవితం ఇలా జరుగుతుంది, దేవుడు రాసిన రాత ఇస్తే ఉండదు, దేవుడు రాసిన రాత ఉండదమ్మా. మానవుడు ప్రయత్నం చెడు ప్రయత్నం చేస్తేనే ఒక మనిషికి అంటే నిందలేంది బొందుపోదు అంటారు కదలే, అలాగా మనిషికి ఏదో ఒక నిప్పు లేనిది పొగరాదంటారు. అలాగా ప్రతిదాన్ని ఏదో ఒక చెడు పడితేనే మనిషి డౌన్ అవుతాడు తెలుస్తుందా. ఎంత గొప్పవాడైనా సరే ఏదో రూపంలో నష్టపోతుంటాడు, మానసికంగా దెబ్బతింటదు, లక్ష్మి నిలకట ఉండదు, ధనశాంతి కలగదు. ఏ పని అనుకున్నా మనం అనుకున్న పని ఏరే వాళ్ళకి ఐడియా చెప్తే ఖచ్చితంగా అది సెట్ అవుతుంటుంది. ఆయన డైరెక్షన్ ఆయనకి సెట్ కాదు, అది ఎందువల్ల జరుగుతుంది, ఆ టైం బాగలేదు అనుకుంటాడు, భగవంతుడి మీద నెట్టేస్తుంటాడు. భగవంతుడు చేసిన కర్మకర్తలేది చెడు ప్రయత్నాలు తెలుస్తుందా, నరప్రయోగాలు, వీడు బాగుపడకూడదని వీడు పైకి రాకూడదని చేసిన ప్రయత్నమే మానవుడు తగులుతుంది. అందువల్ల 10 మందిలో అన్నం తినేప్పుడు కూడా మనం కూర్చొని 10 మందిలో అన్నం తిన్నా కూడా అది ఒంటికి పట్టదంటారు కదమ్మా.
అట్లాగా తెలిసిన కన్ను దృష్టి అనేసి చాలా గొప్పది. మనిషి తలుచుకుంటే కన్ను దృష్టి ద్వారాగా దృష్టి వేరు ప్రయోగం వేరు. అంటే ఒక చెట్టుకి ఒక రాయి కొడితే ఎలాగా ఏదో ఒక రాయి ఎలా తగులుతుందో, ఒక మనిషిని 100 సార్లు తలుచుకుంటే వాడు బాగుపడకూడదు, నాశనం అయిపోవాలి, వాళ్ళ కుటుంబం బాగుపడకూడదు అని అనుకుని పోయేవాళ్ళు కూడా తెలుస్తుంది. అది ఖచ్చితంగా ఆడి మీద ఉన్న శూన్యము ఖచ్చితంగా ఆడు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎక్కువ శాతం తెలుస్తుంది. చెడు చేసేవాళ్ళు ఒక అమావాస్యకి ఒక పౌర్ణానికి వాళ్ళ మీద ప్రయోగం తలపెడుతుంటారు అన్నమాట. వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ చెడువులు కానీ తెలిసిందా, వాడు నడిచే నడకలో మట్టే కానీ దాని ప్రకారంగా చెడు చేయాలనుకున్న వాళ్ళు అలా చేస్తారు. మేము ఆ చెడుని తీస్తాం. దాన్ని కొయ్య వాళ్ళు చెప్పింది జరుగుతుంది అన్న నమ్మకం ఈ రోజు కూడా ఉంది తల్లి. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆ చెడుని ఏదైతుందో అది మీరు తీస్తారని చెప్పేసి, ఇప్పుడు వశీకరణ జరిగిన మనిషిని మీరు మార్చాలంటే ఏ విధంగా ఆ వశీకరణని తీస్తారు మీరు? వశీకరణ అన్నది దానికి ఒక రకంగా చెప్పలేమమ్మా. స్త్రీ కావాలంటే నాకు పలానా అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి, రోడ్డు మీద అమ్మాయి కావాలంటే అది స్త్రీ వశీకరణ అంటే అది అనుకుంటారు. అది కాదు. మనల్ని ఎవరైతే మోసం చేస్తారో అమ్మాయి అది ప్రేమ అంటారు, తెలిసిందా? లేకపోతే అబ్బాయే మోసం చేస్తారు కదమ్మా, అలాగా అది పురుష వశీకరణ అంటారు. వాళ్ళు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ దగ్గర రావడమే వశీకరణ అంటారు. అది స్త్రీ వశీకరణ అంటారు. అట్లాగే ధన వశీకరణ, ధనం ఎంత సంపాదించినా ఆగదు. వాళ్ళు ఎంత కొన్ని లక్షల జీతం ఉన్నా కానీ అది ఎంత వచ్చినా చేతికి అందదు. దాని లక్ష్మిని వశీకరణ అంటే లక్ష్మీదేవతను మనం ఆహ్వానించాలి. అలా ఆహ్వానించి దాన్నే లక్ష్మీ వశీకరణ అంటారు. ఆ లక్ష్మీ వశీకరణ అనేది ఒకటి ఉంటుంది. సంతాన వశీకరణ, సంతానం అంటే ఏ టైంలో వాళ్ళ సంతానం కలిగే ప్రాప్తి ఉంది, దానికి ఏమి చేయాలి అన్నది ఒక పసర ద్వారా నుంచి సంతానాన్ని కూడా కలిగి ప్రాప్తి అనేది ఒక చెట్టు ద్వారా, చెట్టు పసర అంటారు కదమ్మా, చెట్టు పసర ద్వారా కూడా సంతాన ప్రాప్తి కలిగేది కూడా కొయ్యి వాళ్ళకి మాకు నాటు వైద్యం అనేది తెలుసు కాబట్టి ప్రతి దానికి చేయగలుగుతాం అన్నమాట. గురువు గారు, ధన వశీకరణ అన్నారు కదా, అంటే ఇప్పుడు ధనాన్ని మనం వశీకరణ చేసి సంపాదించవచ్చు. ధన వశీకరణ అంటే తల్లి, ఒక ముఖం చూస్తే కొట్టబుద్ధి అయితే, ఒక ముఖం చూస్తే పెట్టబుద్ధి అయితే, ఒక ముఖంలో ఉత్తిగా వాడు ఎవడ తెలవైన వాడు మాట్లాడుతుంటే చాలా సిరాకు అనిపిస్తుంటది. దాన్ని ముఖంలో రప్పు అంటారు, కళ అంటారు. దాన్ని జీవకళ అంటారు, ముఖంలో జీవకళ అంటారు. ఆ ముఖంలో జీవకళ లక్ష్మీ కళ రెండు ఉంటేనే లక్ష్మి వశీకరణ అవుతుంది. లక్ష్మీ కళ ఉండి జీవకళ లేకపోతే ఆ లక్ష్మి మిగలదు. దాన్నే మనకి ఆ రెండు కలిగేటిగా ముఖంలో కలిగేటిగే లక్ష్మీకర వశీకరణ తెలుస్తుందా. మనకి ఏంటంటే ముఖ వశీకరణ అంటారు. ఆ రెండు కలిస్తేనే ధన వశీకరణ అవుతుంది. అంతేగాని మనం ఏదో మంత్రాలు చదివితే వచ్చేది కాదు తల్లి. గురువుగారు, ఇప్పుడు ధన వశీకరణ కావాలంటే ఏం చేయాలి? ధన వశీకరణ కావాలంటే ముందు వాళ్ళ మీద ఉన్న కర్మలు అంటారు కదమ్మా, చెడు కర్మలు అంటే ఇలాగ నరకన్ను నరఘోష ప్రయోగాలు కొన్ని తలుగుతుంటాయి అన్నమాట. ప్రతి తగిలితేనే లక్ష్మీదేవత మిగలదు. అది పోతేనే మన ఇంటికి, ఇప్పుడు ఒక ఇంట్లో చెతారం ఉందనుకోమ్మా, మనలాంటి వాళ్ళు బయటకు పోయి చూస్తే తెలిసిన ఇట్లుందే ఇల్లు అంటారు అన్నమాట. అలాగే ఇల్లు శుభ్రము, ఒంటి శుభ్రం అంటారు. అంటే గుట్ట శుభ్రము, ప్రతి మాట మాట్లాడే విధానము తెలుస్తుంది. దాన్ని బట్టి వశీకరణ అనేది లక్ష్మీదేవత అతనిలో వశం అవుతుంది. దాన్ని వశీకరణ అంటారు. అలాగా మనం చేసే ప్రతి దానికి మన ధర్మంలో మనం కాపాడుతుందమ్మా. అధర్మం అనేది చేసిన వాళ్ళకి ఖచ్చితంగా నష్టం అవుతుంది. గురుగారు, మీరు ఇప్పుడు వరకు ఎవరికైనా ధన వశీకరణ చేశారా? ధన వశీకరణ అనేది ఇలా చెప్పాను కదా తల్లి, ప్రతి వాళ్ళు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ కష్టం పోవడానికి ఈ విధంగా చేసుకోండి అని చెప్తేనే ఆ విధంగా చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా బాగుపడ్డారు. గురుగారు, ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది వ్యాపారాలు పెట్టి నష్టపోతూ ఉంటారు. అలా వ్యాపారంలో నష్టపోకుండా విజయవంతంగా వ్యాపారం జరగాలంటే ఎలాంటి పరిష్కారాలు చేయాలి? ఏ దోషం ఉంటే ఇలా వ్యాపారాలు నష్టపోతూ ఉంటారు? ఏ దోషం ఉంటే అంటారు కదమ్మా, అది ఏంటంటే ఒక పార్ట్నర్ నమ్మి తెలిసిందా, ఒక బిజినెస్ పెట్టాము, ఒక మనిషి మీద నమ్మకం పెట్టి ఒక పనిని అప్పచెప్పాము, వాళ్ళు అర్ధంతరంగా దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు మోసం చేస్తుంటారు. ఆ విధంగా ధనాన్ని వాళ్ళ వ్యాపారం అనేసి ఉంటుంది చాలా నష్టంగా జరుగుతుంటుంది. అలాగా ఇప్పుడు నేను చెప్పాను కదా తల్లి, నరప్రయోగం అనేసి ఉంటుంది చెప్పాను కదా. ఆ నరప్రయోగం ఉన్నా ధనం ఆగదు, వ్యాపారాలు జరగవు, ఆరోగ్య శాంతి ఉండదు, కుటుంబ శాంతి కలగదు. ఏ పని అనుకున్నా ఇప్పుడు అన్నిటికీ ధనమే మూలం తెలిసింది. ఆ ధనం అనేసి లేకపోతే ఏది చేసినా ఎంత గొప్పవాడైనా సరే, డబ్బు ఉన్నప్పుడు మన బెల్లంగడ్డ చేతిలో ఉంటే ఈగెలలా వాళ్తాయో అలాగా ప్రతి మనిషికి ఒక డబ్బు ఉంటేనే 10 మంది చుట్టాలు ఉంటారు. డబ్బు లేకపోతే ఏది ఉండదు. అట్లాగా ధనం అనేసి ఉంటుంది రావాలంటే ముందు వాళ్ళ మీద ఉన్న చెడులు అనేది పోతేనే ప్రతి దానికి
వాళ్ళకి ముందుగా బిజినెసే కానీ బిజినెస్, ఆరోగ్యం, ధనము, ఆరోగ్య శాంతి, మనశ్శాంతి, కుటుంబ శాంతి ఉంటేనే ప్రతి మానవుడు ముందుకెళ్తాడు. దీంట్లో ఏది జరగకపోయినా ప్రతిదీ నష్టంలో జరుగుతుంటారు. కాబట్టి ఆ నష్టం ఎందువల్ల జరుగుతుందంటే ప్రయోగాలు జరిగినాయి వాళ్ళకి అనేది మనం గుర్తించేది మనకు తెలుస్తుంది అన్నమాట. దానికి మనం చెప్పిన ప్రకారంగా వాళ్ళకి ఈ విధంగా చేసుకోండి, ఈ ఈ గుళ్ళకి వెళ్ళండి, ఈ గోపురానికి వెళ్ళండి, ఈ పూజలు చేసుకోండి, ఈ ప్రయత్నం చేసుకున్న నన్ను నమ్మాలనేది కాదమ్మా. ఎవరైతే మనకు నిజం చెప్తారో వాళ్ళు ఎప్పుడైతే నిజం మాట్లాడతారో నీ జాతక చరిత్ర గురించి ఎవరైతే మీరు ఇప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్తుంటారమ్మా, అయ్యా నా పరిస్థితి ఎట్లుంది, నాకు ఆరోగ్యం ఎట్లుంది అనే సమస్య చెప్పి వాళ్ళ అవతలలో చెప్పడం గొప్పతనం కాదు. అవతల వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు బాబు నీకు ఈ సమస్య ఉన్నది అది చెప్పేదే ఒక కొయ్యి దొరలు అంటారు. మీ జాతకం ఇది, మీ పేరు బలంలో ఇలా ఉంది, దీనివల్ల మీకు మనశ్శాంతి లేదు, ఇలా జరుగుతుంది, మీకు ఇన్ని నష్టాలు జరిగినాయని చెప్పడమే కొయ్యి రాజాలు. అంటే ఆ మంత్రం అనేది ఆ శక్తిని వాళ్ళు పాటిస్తే అప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడతారు. గురువుగారు, కాల సర్పదోషం అంటే ఏంటి, దాని నివారణ ఎలా చేసుకోవాలి, అలాగే సంతానం లేని వారు ఎలాంటి పూజలు చేయాలి, ఆర్థిక లాభం పొందాలంటే ఏం చేయాలి, ఇలాంటి వివరాలన్నీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలమ్మా, నమస్కారం. చూసారు కదండి, మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే 9177335311 నెంబర్ కి సంప్రదించండి. మీ యొక్క సమస్యలను గురువు గారికి వివరించి వాటి యొక్క పరిష్కారం పొందండి. నమస్కారం.